వాస్తవంగా మీరు ప్రజాక్షేత్రంలో మేము ఉన్నాము, అందరు ప్రజలకు తిరగాలి. ఎన్ఆర్ఎంలా మేము కనుక ఎవరి భూములన్నా ఫ్రాడ్ చేసి ఉంటే అది ఎవరు తీసుకొచ్చినా మేము అంగీకరిస్తాం. మరి మా పెద్ద మనిషి కూడా అదే చెప్తాడు, మేము కూడా అదే చెప్తాము. ఎవరు కూడా మాధవరెడ్డి ఈరోజు ఆ ఫ్యామిలీకి చేసిన సేవ తరతరాలు అక్కడ ఉన్నారు. వాస్తవంగా మాధవరెడ్డి అంత ఫైట్ చేసిండు, భూములు అమ్ముకుని చేసిండు, వాళ్ళ గురించి మాత్రం చేసిండు. ఇప్పుడు 6లో జరిగింది సాక్ష్యం కూడా మేము ఈరోజు మాట్లాడిన లేడీ వనజ గారు సాక్ష్యం పెట్టింది. వాళ్ళ భర్త రిజిస్ట్రేషన్ అయితే అక్కకు తెలియదని అక్క వెలిమి దొరుకుతుంది, ఆమె ఫోటో తీసుకుపోయి పెట్టి ఎవరినో తీసుకుపోయి ఈ సంతకాలు దొంగ సంతకాలు చేసి దొంగ రిజిస్ట్రేషన్ చేసింది ఆమె 12 ఎకరాలు కాలేజ్. ఈ సర్వే నెంబర్ 42 ఇక్కడనే ఉంది. ఆ తర్వాత వాళ్ళ తాతయ్య అయిన పెద్ద మల్లయ్యకు 4 ఎకరాలు, చిన్న మల్లయ్యకు 2 ఎకరాలు అదే నెంబర్లో సర్వే నెంబర్లో వాళ్ళ తాత వచ్చి అమ్మేసింది. ఆ డాక్యుమెంట్ కూడా మా దగ్గర చూపిస్తాం. ఆ తర్వాత సర్వే నెంబర్ 153 153లో 8 ఎకరాలు 229 గుంటలు. డాక్యుమెంట్ నెంబర్ 2415 2012లో విష్ణువర్ధన్ రెడ్డి చేసుకున్నాడు. అదే మామ 42 సర్వే నెంబర్ 12 ఎకరాలు చేసుకున్నాడు, 153 సర్వే నెంబర్లో ఇంత చేసుకున్నాడు. ఇది చేసిన తర్వాత అసలు యాక్చువల్ విజయం ఇవన్నీ అసలు దీనికన్నా పూర్వపరాలు పరిశీలిస్తే మేము పరిశీలించాం. మా పెద్దనాన్న మాధవరెడ్డి చాలా వాళ్ళకి ఎంత కుటుంబానికి సేవ చేసిండు, ఎందుకు చేయాల్సి వచ్చింది అంటే 2000 సంవత్సరంలో రామచంద్రారెడ్డి మైనర్ ఉన్నందుకు ఆయన యొక్క ఎవరైనా ఈ ఆస్తినంతా వేరోళ్ళు లాగేసుకోగలరని తల్లికి కొంచెం ఇబ్బంది ఉన్నది, హెల్త్ ప్రాబ్లం ఉందని రామచంద్రారెడ్డి పేరు మీద భూమి చేసి గార్డియన్గా పట్రోళ్ళ మాధవరెడ్డి నడిపారు. నరసింహారెడ్డి అంటారు గార్డియన్ ఎప్పుడు ఉంటాడు, వాళ్ళ యొక్క సంరక్షణ చూస్తేనే ఉంటాడు. అంటే 40 ఎకరాల భూమిని మాధవరెడ్డి కాపాడాడు, వాడికి ఎలాంటి ఇబ్బంది రావాలి. మా రామచంద్రారెడ్డికి గార్డియను ఆ సర్వే నంబరు 1111 సర్వే డాక్యుమెంట్ నెంబర్ 2000 సంవత్సరంలో అంత భూమిని కూడా నేను గార్డియన్ ఉంటా, మీకు నేను సేవ ఉంటా అని చెప్పేసి 8 ఎకరాలు ఒకసారి 8 ఎకరాల 10 గుంటలకు గార్డియన్ ఉంది. ఇదన్నా వీళ్ళకి దక్కాలని చెప్పేసి ఇలాంటి చేసిన సందర్భంలో ఇవన్నీ ఈ క్రమంలో మాధవరెడ్డి ఎకనామిక్గా స్థితి ఇబ్బంది పడుతుంది వీళ్ళకి పెట్టి. ఆ తర్వాతనే ఇక వాడిని పోషించలేని సమయంలో ఈ ఇబ్బంది పరిస్థితుల్లో నేను బతుకులని అప్పటికి కూడా వాళ్ళ అమ్మమ్మ వాళ్ళకి అప్పిస్తే ఎట్లా ఉంటుందని చెప్పేసి పోతే మెల్లగా కాల్ చేసింది. ఇవన్నీ కాల్ చేసిన తర్వాత రీసెంట్గా వనజమ్మ ఈరోజు మాట్లాడుతున్నారు. వనజమ్మ చేసినట్టు వాళ్ళ భర్త చేసినటువంటి దొంగతనము 2012లో ఈ ఎకరం భూమి ఈరోజు కొట్లాడుతున్న ఎకరం భూమి విష్ణువర్ధన్ రెడ్డి ఏం చేసిండు, రామచంద్రరెడ్డిని బెదిరించి 2012లో రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. దీనికి ఈ నరసింహారెడ్డి పోయి కొట్లాడి పంచాయతీ పెట్టి అదే ఊళ్ళో మాట్లాడి నీకు ఎట్లా ఉంటుంది భూమి, నువ్వు ఎట్లా చేసుకుంటావు, ఇంకా 30 ఎకరాలు పోయినాక కూడా నువ్వు చేసుకుంటావు అని కొట్లాడితే 2015లో మళ్ళీ రీప్లేస్మెంట్ రామచంద్ర రెడ్డికి చేసింది వాళ్ళ భర్త. ఆ భూమిని కూడా ఈరోజు మేము కన్నేసి వానికి ఒక సంవత్సరం నుంచి ఆమె ఇబ్బంది పెట్టుకుంటూ సంవత్సరం నుంచి మనం చేయించుకోవాలంటే వాళ్ళ పెద్దమ్మ భాగ్యమ్మ ఈ ఎకరం కూడా దక్కగా అక్కడ ఎక్కడైనా కావాలని అని చెప్పి నరసింహారెడ్డి అంటే పంపించింది. అయితే ఈయనకు ఇంకా మార్గం లేక వారికి ఎట్లయితే సేవ్ చేస్తామని చెప్పేసి ఆ ఎకరం నా పేరు మీద నీకు ఎప్పటికైనా ఉంటాను. ఈరోజు దానికి 40 ఎకరాలు మాధవరెడ్డి పేరు మీద చేస్తే ఒక్క గుంట కూడా మేము పక్క దాంట్లో అమ్మలేము. కానీ ఈరోజు 1 ఎకరం కూడా పోగలదనే ఉద్దేశంతో మా నరసింహారెడ్డి ముందరికి వచ్చాం తప్ప ఇంకా ఏది కూడా కాదు. అలాంటి భూములు మాకు 300 ఎకరాల భూమి, 360 ఎకరాల భూమి, మా తాతకు 60 ఎకరాల భూమి, వాళ్ళకి 300 ఎకరాల భూమి. ఆ 300 ఎకరాలని కూడా ఇదే విధంగా క్రమక్రమం వేరేలో పాలైందని చెప్పేసి బాధపడుతూ మేము చూస్తే మా దగ్గర బాబుని కిడ్నాప్ చేసిందన్న ఆ బాబుని కిడ్నాప్ చేయలేము రాదమ్మ. అయితే వీళ్ళని పెంపొందించింది ఎవరు అంటే వెంకటరెడ్డి పల్లెలో ఉంటాడు. వాస్తవంగా వెంకటరెడ్డి పల్లెలో ఉంటాడు. భాగ్యమ్మ కొడుకు ఎవరు, గోపాలరెడ్డి. భాగ్యమ్మ కొడుకు గోపాలరెడ్డి వీని సంరక్షణ చూస్తాడు. ఆ గోపాలరెడ్డి కూడా హైదరాబాద్ ఉండడం వల్ల రవీందర్ రెడ్డి దగ్గర ఉంటున్నాడు. అన్నదమ్ములు వాళ్ళు కొంచెం కజిన్ బ్రదర్స్ అవుతారు. ఇవాళ నేను గోపాలరెడ్డి గారు నేను చూస్తాను అని చెప్పి రవీందర్ రెడ్డి చెప్పిండు ఈ ఎకరం మీ దగ్గర ఉండదురా కాంపేస్తారు విని మళ్ళీ మీరు పోయినప్పుడల్లా అని వెంకటరెడ్డిపల్లి మమదాబాదు పక్కపక్కకి అయితే వీళ్ళు కాలినడకం పోయేస్తాడు అనే ఉద్దేశంతో ఇచ్చి పంపించి ఎన్ని రోజులు లేదు ఇప్పుడే ఇన్ని రోజులు లేకపోవడానికి కారణం ఏంటంటే 2015లో ఆయన చేసినప్పటి నుంచి అది మేము ఏం చేసినాము ఆ ఎకరం ఏమైంది అంటే నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ కింద పడ్డాడు. నాన్ అగ్రికల్చర్ ఇండ్లు అని పడ్డాడు. ఆ ఇండ్లు పడడం వల్ల
వాళ్ళు ఏం చేసుకోలేకపోయారు. ఆ ఇల్లు అయినాక ఇదే ఎంఆర్ఓ గారు వచ్చినప్పటి నుంచి మన నరసింహారెడ్డి అన్న దానికి 10 సార్లు ప్రయత్నం చేసి కలెక్టర్ గారికి 10 అప్లికేషన్లు పెట్టి దాన్ని అగ్రికల్చర్ ల్యాండ్ కింద మార్చింది. ఆ మార్చినప్పటి నుంచి మనకి ఒత్తిడి స్టార్ట్ అయ్యింది, లేకుంటే ఇప్పటికి ఎప్పుడో తాజేస్తుంది. దానివల్ల ఆగింది. ఇది ఇంత క్లియర్. అయితే ఇదే కావడం వల్ల ఏమైందంటే గోవర్ధన్ నేను పేరేం లేదు గోపాల్ రెడ్డి లేదు కాబట్టి నువ్వు నడపమ్మా 2-3 సంవత్సరాలు నడప ఎట్లా అవుతుంది అని చెప్పి నాకెట్లా ఖర్చులు అంటే ఇక ₹1,00,000 పెద్ద మనిషితో ఇప్పించు, ₹1,00,000 ఇచ్చినాను వనజం. 2-3 సంవత్సరాలు కాపాడితే 2-3 సంవత్సరాలు కాపాడితే వాడు ఎట్లా అవుతుందేమో ఏ విధంగా అవుతుందేమో మంచిగా ఎట్లా ఉద్దేశంలో చేసినాం. ఈ విధంగా చేసినాం. ₹1,00,000 ఎందుకు ఇచ్చారు? వాని ఖర్చులకు ఇదివరకు కూడా ఈ నర్సింగ్ నాయకుని ఎందుకు కాంప్లైంట్లో ఇన్వాల్వ్ చేసిందంటే నర్సింగ్ నాయకు నిలదీసింది. నీవు ₹1,00,000 ఇస్తే 4 రోజులు ఎందుకు ఉంచుకోలేవు, నీళ్లు కలుతుందని నిలబొట్టింది. నీళ్ళు మళ్ళా కలుతుంది వీడని ₹1,00,000 ఇస్తే 4 రోజులు ఉంచుకోలేవా నిలదీసినందుకు నర్సింగ్ నాయక్ ఈరోజు కాంప్లైంట్లో ఇన్వాల్వ్ చేసింది. పెద్ద మనిషి ఒక మర్యాద కొరకు అడిగి నువ్వు ₹1,00,000 ఇస్తే 4 రోజులు ఉంచుకోవాలి. ఈ విధంగా ఆమె ప్రవర్తన, ఆమె దొంగ కిలాడి లేడీ, ఆమె ఏ విధంగా భూమి కాల్ చేద్దామని ఉద్దేశం. ఫోన్ చేస్తే మీరు కోర్టు కేసులని అది అందుకే తొలగిపోతుందని చెప్పారండి. వనజ ఫోన్ చేసి వనజకు మేము మాట్లాడాల్సిన అవసరం లేదు. వాస్తవంగా ఆమె పెట్టే ఇబ్బందులన్నీ మాకు తెలుస్తున్నాయి. వాడు ఉన్నప్పుడు ఏమాత్రం లీక్ అయినా కూడా ఆమె తీసుకొచ్చి మధ్య స్థిమితం అంతా బాగానే ఉంది, అతనికి ఏం లేదు. దాబెట ఈ మనం ఏదో మాకు అన్నదమ్ములు అయితే అన్నగారు ఇంకొక మాట వనజ ఉండేది మహబూబ్ నగర్. వనజ ఉండేది మొత్తం కిరాయి. ఆమె వాళ్ళ భర్త చనిపోయినప్పటి నుంచి మహబూబ్ నగర్లో ఉంటుంది వనజ. మహబూబ్ నగర్కు వీళ్ళకి సంబంధం లేదు. ఒకసారి కూడా మహబూబ్ నగర్ పోలేడు వీడు. వాడిని వనజ చూసినప్పుడు జీతాలు పెట్టి ఏదో వేసిండు. ఇక రవీంద్ర రెడ్డికి ఉన్నకాడికి సాయం చేసిండు. ఎవరమైనా కానీ తోలిచ్చిండు. ఈ ఉన్నకాడికి కూడా ఏంటంటే పూర వివరం ఏం చేస్తాం ఉంటారా నాన్న అన్నాడు అంతే. పశువుల కాపర్ లాగా వాడు మెయింటైన్ చేసిండు. ఈ రోజు వరకు ఒక వాకిల్ లేదు, ఒక ఇల్లు లేదు, ఒక సొంత డ్రెస్ కూడా లేదు. ఇంత 35 ఎకరాలు ఖాళీ చేసి ఇంత ఫ్రాడ్ దొంగలు. ఇంకొకటి దొంగలు అనేందుకే వాళ్ళకు ఒకసారి జ్ఞానం రావాలి. మా దగ్గరనే ఖాళీ అయితే మా దగ్గరనే వాళ్ళు వాస్తవంగా మా దగ్గరనే ఖాళీ చేసుకోవాలంటే మాధవ్ రెడ్డికి నష్టపెట్టి అదే బుద్ధి ఉంటే ఇప్పటికి వాడు 100 సార్లు ఎన్నారో మర్చిపోయాడు. 100 సార్లు ఎన్నారో మర్చిపోయింది. ఇప్పటికి మా దగ్గర కొన్ని రోజులు రాసుకున్నాం అండి. మేము ఇప్పుడు ఒక్క రోజు కూడా మనకి కాదు. ఈ రోజు దాకా నరసింహారెడ్డి కొన్ని నంబర్లు చెప్పాడు, ఫోన్పే నంబర్లు. వాస్తవంగా కటింగ్ పెరిగిన ఆడ బిర్యానీ జనాలు అనుకున్న వారికి చెప్పులు కావాలనుకున్నా, బట్టలు కావాలనుకున్నా ఈయన ఫోన్పే కొడతాడు, ఆడిపిస్తారు. ఒక 5-6 మంది ఆ ఊళ్ళో మంచి వాళ్ళు ఉన్నారు. ఇక పోయి చెప్పిండు ఎవరన్నా మనం కాపాడదాం మంచి పెద్ద మనుషులు అక్కడ సైడ్ నుంచి ఉన్నారు. వాళ్ళ పెద్ద మనుషులు ఇంతకుముందే మాట్లాడింది. వాళ్ళ పోయి ఎస్ఐ గారికి చెప్పిండు నేను భయాన్ని దొరికిన, నేనే ఈ భూమి కాపాడాలని దొరికిన, మన ప్రాణం భూమి కావాలని దొరికిన, మనకు అపాయం ఉన్నదని చెప్పేసి ఆ భూమి ఏ విధంగా కాపాడాలనుకుంటే ఈ విధంగా చేసాం. ఎంఆర్ఓ ఆఫీస్కు వాళ్ళు వస్తే 20 మంది బెదిరించారంట కదా. ఎంఆర్ఓ ఆఫీస్కు అది వచ్చిన రోజు వాస్తవంగా వచ్చింది 6 గంటల 10 నిమిషాలు, సాయంత్రం 6 గంటల 10 నిమిషాలు. అప్పటికే సైట్ క్లోజ్ అయింది. 6 గంటల 10 నిమిషాలకు ఆమె వచ్చింది. అప్పటికే సైట్ క్లోజ్ అయింది. ఆమెనే ఎంఆర్ఓ గారిని విచిత్రమైన దుర్భాషలాడింది. ఆమె లేడీ అప్పటికి అనుకోకుండా లేడీ ఎస్ఐ డ్యూటీ దిగి వెళ్ళిపోయింది. ఆమె నేనున్నా నాకు లేడీని ఎవరేమన్నారని చెప్పేసి అస్సలు విచిత్రమైన లాంగ్వేజ్ తోటి ఘోరంగా ఎంఆర్ఓ గారిని దూషించి, నరసింహారెడ్డిని దూషించి అంగమ చేసింది ఆమెనే. మన ఎస్ఐ మేడం కూడా 4 కానిస్టేబుల్ పంపితే కూడా మన ఎస్ఐ పోలీసులు చాలా అసలు యాక్చువల్గా మేమేమి సార్ ఇట్లా అంటే అందరికి అవకాశం ఇస్తాం రెడ్డి, ఆమె ఏం మాట్లాడని అంటే కూడా వీరం చేసింది. మేము ఎస్ఐ గారి దగ్గర, ఎంఆర్ఓ గారి దగ్గర ఎంత రిక్వెస్ట్ ఉంటే వాళ్ళు కూడా ఎంత టైం ఇచ్చారు. ఎస్ఐ గారు అయితే ఆమెతో మాట్లాడాల్సిన అవసరం లేదు, నువ్వు నన్ను థర్డ్ పార్టీకి సంబంధం లేదు నేను చేసేస్తానొచ్చు, కానీ కూర్చోబెట్టి నీది ఏందో బాధ చెప్పమ్మని మేము మాట్లాడించు. ఎంఆర్ఓ గారు తిట్టింది ఈటంగా పక్కకు టైపిస్ట్ ఉంటాడు కదా, ఆయన దగ్గర ఉందంట. ఎంఆర్ఓ గారు నేను నాకు తెలిసిన కాడికి ఒక్క మాట కూడా మాట్లాడాడు. మేమే అన్నా మేము సార్ ఇది ఇంతమంది నింపుకున్నాం ఆఫీస్లో అంటే చెప్పని ఎంత దగ్గర చెప్పలేదు, చెప్తే వాళ్ళ బాధ తగ్గుతుంది మరి అన్నాడు ఎంఆర్ఓ గారు తప్ప ఒక మాట కూడా ఆమె మీద పడలేదు. ఆమెనే ఇంకా విచిత్రమైన వేసింది. విచిత్రమైన కొన్ని వీడియోలు ఉన్నాయి. ఇక అవన్నీ మేము ఒక లేడీ అనే ఉద్దేశంతో మేము ఎవరం కూడా ఒక చేసుకోలేము. అక్కడ ఉన్నాం 10-15 మంది మేము ఉన్నాం. ఎందుకున్నామంటే ఈ అంతకుముందు జరిగినటువంటి చిన్న ఇష్యూ ఏంటంటే మాకు బ్రదర్ అయ్యాడు ఎవరు శ్రీకాంత్ రెడ్డి కార్యక్రమం ఇప్పటిదాకా వనజకు ఈరోజు చెప్తున్నా, సుదర్శనం చనిపోయిన రోజు కానీ, గోవిందరెడ్డి చనిపోయిన రోజు కానీ, ఇంకెవరో చనిపోయిన రోజు కానీ వనజ ఫస్ట్ టైం ఇందాక వచ్చిందని చెప్పి
ఒక్కసారి మొన్న వచ్చింది, ఇంటి మీద దాడి జరిగి మొన్న వచ్చింది. వనజ రాలేడు, విష్ణువర్ధన్ రెడ్డి రాలేడు. వాళ్ళకి ఆడపరచని ప్రేమ చూపిస్తున్నారు కదా, ఒక్క రోజన్నా వచ్చి ఆడపరచు అన్న ఆ సస్య కూడా రాలేదు ఆడపరచు దగ్గరికి. ఇంకో అసలైన విషయం తెలుసా, సుదర్శన్ రెడ్డి సుదర్శనమ్మ విష్ణువర్ధన్ రెడ్డి సొంత కాదు, మర్మన్న తల్లి పిల్లలు. ఆమె ఒక అమ్మ పెట్టింది, ఈమె మాకు ఇంత జరిగింది, ఇంత మోసం జరిగింది. మళ్ళీ ఈరోజు వచ్చి కప నాటకం మాట్లాడుతుంది. ప్రస్తుతం మా దగ్గరనే ఉన్నాడు, ఊళ్ళోనే ఉన్నాడు, మా దగ్గరనే ఉన్నాడు. ఇంటికాడికి వచ్చినాక ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టినట్టు. ఇంటికాడికి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పాపను ఎవరు ఆల్రెడీ 4 రోజుల నుంచి ఇంటికి గిట్టంగా వస్తలేడు. ఆమె ముచ్చట మేము ఎప్పటికీ ఊళ్ళోనే ఉంటాం, మేము చేసేది వ్యవసాయమే. ఆమె రాగానే ఇంటి మీదకి రాగానే ఇంటి ఒళ్ళు ఇక మా వదినమ్మలు మేము అట్లా మాట్లాడము, కలిసి మాట్లాడము, వస్తేనే పెద్ద హంగామా చేసుకుంటా, వదులుకుంటా, తిట్టుకుంటా, ఇక ఇష్టం వచ్చిన మాట్లాడితే లేడమ్మా అని చెప్పాల్సి వస్తుంది. ఒక ఆడకి లేడు, అప్పటికి ఉన్నాం మేము అక్కడనే. ఆమె ఆ మాట చూసి అవి చూసి లేడు మా నచ్చిందంటే చెప్పాల్సి వచ్చింది తప్ప అక్కడ ఏ లేవు వాళ్ళు తప్పించుకోలేదు. ఇవన్నీ సాక్ష్యాలు, ఈ డాక్యుమెంట్స్ నంబర్ అన్నీ కూడా వాళ్ళ భర్త కాల్ చేసినాయి మొత్తం. అంటే అవి కాజేసినప్పుడు మీరేం చేస్తున్నారు? మేము ఇదే విధంగా అదే 2015 నా అన్న 2012 చేసుకున్నప్పుడు ఇంటికి పోయి కొట్లాడించు పెద్ద మనిషి చెప్పిండు, అది మీకు బిడ్డకు తులం బంగారం పెడతాం ఆయన చేసేయండి. ఆయన ఏమన్నాడు, నేను వాళ్ళకి మస్తు బాగున్నా నాకెందుకు అన్నాడు అని చేసి మేము ఇంత పోరాడితే 2 ఎకరాలని ఉల్టా మలిపినాం. ఇంత పోరాడితే వాళ్ళ దగ్గర. ఇక మేము కూడా పాలన సంబంధాలు ఎట్లుంటాయంటే కొంచెం అటు చూసి ఉన్నట్టు అంతా సంరక్షించినాం. కానీ మా చేతిలో దాటినప్పుడు వాటర్ రావడం ఇలా ఇప్పుడు ఈ డాక్యుమెంట్ మీరు పరిశీలించండి. ఆ సుదర్శనమ్మకు చదివేరా, సుదర్శనమ్మ పేరు ఎట్లా వచ్చింది ఈ డాక్యుమెంట్లో? 12 ఎకరాలు ఇక్కడ. ఈ వనజకు ఈరోజు మాట్లాడుతుంది, నేను నీతి మంత్రాన్ని ఈ వనజ సంతకం పెట్టొచ్చా భర్తకు? మా ఊరిలో వేరేవాళ్ళు లేకుండా అమ్ముడు కొనుగోలు చేసినప్పుడు వాళ్ళ ఇంట్లో వేరేవాళ్ళు లేకుండా వాళ్ళ ఊరిలో ఉంటుంది కదా, అన్నదమ్ములు ఉంటుంది కదా. ఇక వనజ ఇన్ని సంతకాలు పెట్టింది వనజమ్మ. ఈ 12 ఎకరాలు కాజేసి ఇంకో ఎకరా వాడిని పంపేద్దామని వాడు తీసుకున్న తర్వాత వాడిని ఉంచదు. ఈ ఎకరం వాడి పేరు పోయిన తర్వాత వాడిని ఉంచి మాత్రం ఉంచదు గ్యారెంటీ. ఇలాంటి మేము నిజం చూస్తున్నాం ఇప్పటివరకు. పాపం 40-50 ఎకరాలు భూమి కూడగొట్టుకొని ఈరోజు దిక్కు లేకుండా ఇల్లు లేకుండా చేసింది. దీనికి కారణం వనజ కదా, వనజ భర్త విష్ణువర్ధన్ రెడ్డి కదా, 100% విష్ణువర్ధన్ రెడ్డి. వాళ్ళ తాత అట్లనే ఉండే, వాళ్ళ మా అట్లనే ఉండే, వీడ ఈమె అట్లనే తయారు. ఇంకా మా మాజీ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం మా విలేజ్లో రామచంద్రారెడ్డి అని నరసింహారెడ్డి వాళ్ళ తమ్ముడు వెంకటరామరెడ్డి అనే వాళ్ళ తమ్ముడు. అయితే వనజ అనే ఒక ఆమె లేడీ వచ్చి ఈరోజు పొద్దున ప్రెస్ మీట్ పెట్టి నరసింహన్న మీద కాంగ్రెస్ లీడర్ల మీద బుర్జగల్లడానికి ప్రయత్నం చేసింది. అసలు ఆమె ఎన్ని తప్పులు చేసింది ఏంటంటే మా దగ్గర ఆధారాలు అన్నీ ఉన్నాయి. ఇంతకుముందు అసలు రామచంద్రరెడ్డి ల్యాండ్ ఎన్ని ఎకరాలు ఆమె వనజ భర్త ఎన్ని కాజేసిరు, వాళ్ళు చేసుకొని వేరే వాళ్ళకి అమ్మి ఈ అబ్బాయికి ఇప్పటివరకు ఒక ఇల్లు ఒక పెళ్ళి కూడా చేసే పరిస్థితి లేదు. నరసింహారెడ్డి అన్న వాళ్ళ ఫాదర్ మాధవరెడ్డి ఈ గుడినంతా కాపాడింది. ఆయన మంచి చెడ్డలు కూడా నరసింహారెడ్డి చూసిండు. ఇంకోటి వాళ్ళ అమ్మ పురుగులు పడి చనిపోయింది. గోవిందారెడ్డికి 2 భార్యలు, రామచంద్రరెడ్డి వాళ్ళ నాయన. ఇంకొక భార్య కరెక్ట్ వాళ్ళ ఇంట్లో ఉండలేకపోతే చేనుకాడ కృషి చేసుకొని పోయి ఆయన ఉంటే నేను అక్కడ ఊళ్ళోనే ఉన్నా. పురుగులవాడికి అయితే కూడా నరసింహారెడ్డి వెంకటరామన్న వీళ్ళే చేసారు. వనజ ఆ రోజు వచ్చినా, ఆ రోజు రాలేదు. వనజ వచ్చి కనీసం ఏంది మా సుదర్శనం ఆడపడుచు కదా అని కూడా చూడలేని పరిస్థితి. ఇటువంటి నరసింహారెడ్డి అన్న మీద ఇలాంటి కూర్చొని వెళ్ళడం ఆమెకు కరెక్ట్ కాదు. ఇంకోటి ఆమె మా ఊరికి వచ్చి ఒక మాట అన్నది, ఎవరు లేని టైంలో టీఆర్ఎస్ వల్ల ఇల్లు తిరిగిద్దాం మా ఊరు, వాళ్ళ ఇళ్ళకి తిరిగి ఈయనను బదలాం చేయాలి రాజకీయం ఎట్లైనా చేసి అనే ఒక ఉద్దేశం అట్లా చేసింది. ఇంకోటి వాళ్ళ ఊరి ఆయన మాందాపూర్ సర్పంచ్ మందాబాద్ వెల్లెడ్ సర్పంచ్ ఆయన మాకు సంప్రదించారు వెంకటరామన్న మళ్ళీ అన్న ఇది పరిస్థితి ఎట్లా చేద్దామని మేమన్నాము. ఆయన ఒక అమౌంట్ విషయం మాతో మాట్లాడింది. నేను వెంకటరామన్ ఒకటి చెప్పినాం, ఆమె ఎవరన్నా ఆమెకు పైసలు లేదు. కొన్ని రోజులు పోయి ఆడు ఉన్నందుకే నరసింహన్న 1,00,000 రూపాయలు ఇచ్చిండు. ఆ ప్రూఫ్స్ అన్నీ ఉన్నాయి మా దగ్గర. అవే వానికి ఏంటి కూడా బట్టలకు కానీ ఆయన మంచిగా చూడలేదు, ఆమె సొంతంగా వాడుకున్నది. ఇంకా పైసలు ఎందుకు ఇవ్వాలి? అసలు భూమికి సంబంధం ఆమె లేదు. రామచంద్రరెడ్డికి ఆమె ఎలాంటి హక్కుదారు కాదు కాబట్టి ఆమెకి ఇయ్యలేము మేము, అలాంటి మా దగ్గర మాట్లాడొద్దని చెప్పేసి ఆ సర్పంచ్తో కూడా మేము మాట్లాడినాం. ఇవన్నీ ఎక్కడ సాగుతలేవు. ఆమె వీడియోలో ఒక మాట అన్నది, ఏమన్నది అంటే నేను పైసలు ఆశిస్తున్నాను, నన్ను బంధం లేపుతున్నాను ఒక మాట అన్నది. అవును, వాస్తవానికి పైసలు ఇప్పటిదాకా భూమి అమ్ముకొని పైసలు నువ్వు నీ భర్తలు తిన్నారు.
ఇవి కూడా ఇప్పుడు ఆశిస్తున్నావు పైసలు నువ్వు, మళ్ళీ వీడియోలు ఏమో ఆశిస్తలేను అంటున్నావు. మాతోనే మాట్లాడి మీ పెద్ద మనిషి ఇటువంటి కాంగ్రెస్ లీడర్ల మీద భుజ జరగదని చెప్పేసి ఆమెకు తీవ్రంగా ఖండిస్తుంది. చేసిన న్యాయం నేను విష్ణువర్ధన్ రెడ్డి తెలిసిన విష్ణువర్ధన్ రెడ్డి బాగా తెలియదు. ఈయన వనజ అనేది మొన్న తెలుసు ఆయన వచ్చినాక విష్ణువర్ధన్ రెడ్డిని నేను వాళ్ళ ఊరికి పోయినా వాళ్ళ దగ్గరికి పోయినా నా దగ్గరికి ఆయన వచ్చినా ఆయన పరిచయం. ఎట్లా అంటే తల్లితో తమ్ముడు ఈయనకు సంబంధం. ఈ రోజు నాడు నేను కాపాడుతుంటే వాళ్ళ అమ్మ ఈ వనజకు అసలు సంబంధం, వనజ ఎవరు, వనజ అసలు వీళ్ళకి సంబంధం లేదు. విష్ణువర్ధన్ రెడ్డి చనిపోయిన నాడు హైదరాబాద్ ఉంటుందో మార్నాడు ఉంటుందో. అసలు రామచంద్ర రెడ్డి కింద ఈ నాడు వాళ్ళ పెద్దమ్మ దగ్గర ఉంటాడు కాబట్టి పక్క ఊరు కాబట్టి ఈమె తెలుసుకొని ఈ రోజు నాడు వాళ్ళ భర్త చెప్పి వాళ్ళ భర్త పేరు మీద ఉండే కదా, ఉన్నదేమని వచ్చింది, ఉన్నదేమని వచ్చింది. వస్తే లేదని చెప్పిన నేను మండలం ఎంఆర్ఓ ముందర చెప్పినాను, మీ భర్తది కాదు మీది కాదు, ఇది ఎంఆర్ఓ చెప్పినా మా పొద్దు చెప్తే సైలెంట్ అయిపోయింది. ఈ రోజు నాడు వీళ్ళు ఊరు కొంతమంది దుష్ట చెప్తున్నారు తోలుకొచ్చి ఆమె